ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి పండ్లను పండించి హౌరా అనిపించాడు నిర్మల్ జిల్లాలోని ఓ ఆయుర్వేద వైద్యుడు రాపల్లి సత్యం. కడెం మండలం నవాబుపేటకు చెందిన రాపల్లి సత్యం తన ఆశ్రమంలో ఈ అరుదైన మామిడి మొక్కలను పెంచి ఫలాలను సాధించారు. సాధారణంగా శీతల వాతావరణంలో పెరిగే ఈ మొక్కలను స్థానిక పరిస్థితుల్లో సంరక్షించడం సవాలుగా మారిన పట్టుదలతో వాటిని పెంచి ఫలాలు కాయించారు. అంతర్జాతీయ మార్కెట్లో లక్షల రూపాయల విలువ చేసే ఈ మియాజాకి మామిడి పండ్లు ప్రస్తుతం స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రైతులు కూడా ఈ రకం సాగుపై దృష్టి సారిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని రాపల్లి సత్యం సూచిస్తున్నారు. మెడికల్ ప్రాపర్టీస్ అన్నమాట. మెడికల్ ప్రాపర్టీ స్పెషల్గా క్యాన్సర్కి ఇది మందులాగా పనిచేస్తుందని పరిశోధన తేలిందని రిపోర్ట్ చూసాము. అప్పుడే అది చూసిన తర్వాతనే మళ్ళీ మేము తెప్పించడం జరిగింది. అలాగే ఈ మధ్యలో మన దేశంలో అంతా షుగర్ బాకిపోయింది, డయాబెటీస్ మిలిటస్. ఆ డయాబెటీస్ కూడా ఇది అద్భుతమైన మందని దాంట్లో రాయడం జరిగింది. అలాగే హై ఇమ్యూనిటీ పవర్, మళ్ళీ వైటమిన్స్లలో ఇందులో ఏబిసి ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నట్టు పరిశోధనలో చూడడం జరిగింది. దాన్ని బట్టి మేము ఇక్కడ పెంచాం. మళ్ళీ ఈ సంవత్సరమే ఇంకొక 10 మొక్కలు తెప్పించి అక్కడ ఆ సైడ్లో పెట్టాం. అక్కడ ఉందండి చిన్న మొక్కలు. ఇప్పుడు ఈ మొక్క అది ఇందులో ఒక రెండు చచ్చిపోతే ఒకటి పెట్టాం. ఒకటి మళ్ళీ ఈ సంవత్సరం కల్లా అది పూతకు వచ్చేస్తుంది. 2 ఏళ్ల క్రితం జపాన్ దేశానికి చెందిన మియాజాకి రకం మొక్కలను ఒక్కోటి 10,000 రూపాయల చొప్పున ₹1,00,000 వెచ్చించి 10 మొక్కలను కొనుగోలు చేసి కలకత్తా నుండి తెప్పించారు. ఈ మొక్కలు ఏటా కాయలు కావడంతో ఈ మియాజాకి మామిడి పండ్లను చూడటానికి కడెం మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు వచ్చి వీక్షించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెట్టు మీద పండిన ఈ పళ్లను కొందరు ప్రముఖులకు అందజేసినట్లు ఆయుర్వేద వైద్యుడు తెలిపారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కిరోనిట్, ఫోలిక్ యాసిడ్ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర 2.5 నుండి 3 లక్షలు ఉన్నప్పటికీ కమర్షియల్ గా కాకుండా ఆశ్రమంగా వచ్చే వారికి వైద్యం అందించేందుకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇది ఇయర్ ఇది మొన్న తీసుకో 2 ఇయర్స్ లేదు, ఇది 1 ఇయరే.